ఓం గం గణపతే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 29వ భాగం సదాచార శౌచాచారాల గురించి తెలుసుకుందాం. మరికొన్ని విషయాలు. ఈ ప్రకారంగా పితృతర్పణాలనిచ్చి ఈర్ష్యాద్వేషరహితుడై సమయంయీ అయి మనిషి త్రిమూర్త్యాది దేవతలను పూజించాలి. ఇష్టదేవతలను పూజించిన పిమ్మట బ్రాహ్మ, వైష్ణవ, రౌద్ర, సావిత్ర, మైత్ర, వరుణ మంత్రాలతో అందరు దేవతలకు నమస్కరించాలి. వారందరికీ వేరువేరుగా పుష్పాంజలులు ఇవ్వాలి. మరల సర్వదేవతామయులైన విష్ణువుని, సూర్యుని పూజించాలి. పురుష సూక్తం చదువుతూ విష్ణువునకు జల పుష్పాంజలను సమర్పించేవాడు సర్వ విశ్వాసాన్ని పూజించినంత పుణ్యాన్ని పొందుతాడు. అన్య తాంత్రిక మంత్రాల ద్వారా కూడా ఈ కర్మను నిర్వహించవచ్చును. జనార్దనునికి అర్ఘ్యప్రదానం చేసి ఆయన విగ్రహానికి సుగంధానులేపనం చేసి పుష్పాదులతో మంత్రసహితంగా పూజను చేయవచ్చును. స్నానం తర్వాత అంత ప్రముఖమైన పుణ్యకార్యం అన్నదానం. బ్రాహ్మణునితో మొదలుపెట్టి ఆపై తన మిత్రులకు, అనంతరం గ్రామంలో అందరికీ అన్నం పెట్టేవానికి స్వర్గలోకానికి వెళ్ళే అధికారం లభిస్తుంది. భోజనంలో మొదట తీపిని, మధ్యలో ఉప్పును, పుల్లనైన వాటిని, తరువాత చేదు కారాలను, చివర వగరైన వాటిని అన్నంలో కలుపుకొని తినాలి. భోజనం తర్వాత పాలు త్రాగాలి. రాత్రి కందమూలాదులను తినరాదు. ఏదో ఒక రసాన్ని ప్రేమించి దానిని ఎక్కువగా తినడం మంచిది కాదు. తాంబూలం వేసుకోవచ్చు. ఇది గృహస్థులే వేసుకోవాలని అన్యత్రా చెప్పబడింది. తాంబూలం లేదా తమలపాకు స్వీకరించిన తరువాత పురాణేతిహాసాలను ఏకాగ్ర చిత్తంతో వినాలి. దినంలో 6వ లేదా 7వ భాగాన్ని ఈ పుణ్యశ్రవణంలో గడపాలి. తరువాత సాయం సంధ్య వార్చాలి. మునులారా, ఈ స్నానాధికములు మానవజాతికి అంతటికీ విధాయకములు. ఈ విధమైన కర్తవ్యపాలనం చేసిన సదాచారాన్ని గూర్చి స్వయంగా చదివి గాని, పురోహితుని ద్వారా విని గాని ఆచరించాలి. ఈ సదాచారాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు స్వర్గలోక నివాస ప్రాప్తి నొందుటయే కాక భూలోకంలో కేశవుని విష్ణువు వలె పూజలు అందగలడు. స్నాన సంధ్య తర్పణ విధి తెలుసుకుందాం. బ్రహ్మ ఇలా ఉపదేశించాడని సూత మహర్షి మహామునులకు చెప్పసాగాడు. అన్ని క్రియలు స్నానం లేనిదే ఏ క్రియ సఫలం కాదు. స్నానం ద్వారా అర్హుడు కాదలుచుకున్నవాడు ముందుగా మట్టి, గోమయం, నువ్వులు, కుశలు, సుగంధిత పుష్పాలు వీటిని ఒకచోట చేర్చుకోవాలి. గంధాది స్నానోపయుక్తులైన పదార్థాలను జల సమీపంలో స్వచ్ఛమైన నేలపై ఉంచుకోవాలి. తరువాత గోమయాన్ని, మట్టిని 3 భాగాలుగా విడగొట్టి ఒక భాగంతో జల ప్రక్షాళన ద్వారా 2 కాళ్లను, 2 చేతులను శుద్ధి చేసుకోవాలి. జంధ్యమును ఎడమ భుజంపై వేసుకొని పిలకను ముడివేసి మౌనముగా ఆచమనం చెయ్యాలి. ఓం ఉరుం హి రాజా వరుణచ్చకార సూర్యాయ పంథా నమన్వేత వావు ప్రతిదాత చ వక్తాకార స్థాహృదయ విపచ్చిత్ నమో జ్ఞురాయ నమోఘ్న రుణాయాభిష్టుతో వరుణస్య పాసః వరుణాయ నమః ఇత్యాది మంత్రాలను చదువుతూ కుడి భుజంపై నీటిని స్థాపించుకోవాలి.
ఈ క్రింది మంత్రంతో ఆ నీటిని అభిమంత్రితం చెయ్యాలి. ఓం ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞియాః పాశవితతా మహంతః తేభిర్నో ఆద్య సవితోత విష్ణుర్విశ్వే ముంచతు మరుతః సర్వార్కః స్వాహ. ఈ క్రింది మంత్రం చదువుతూ దోసెలతో నీరు తీసుకొని తలపై పూసుకొని మిగిలిన నీటిని పారబోయాలి. ఓం సుమిత్రయాన ఆప ఓషధాయః సంతు దుర్మిత్ర్యాస్తస్మై సంతు యోస్మిన్ ద్వేష్ట్యంచ వయం ద్విష్మం. తరువాత కాళ్లకు జంగలకు కటికి 3 మార్లు మట్టిని పూసుకోవాలి. తరువాత చేతులు కడుక్కొని ఆచమనం చేసి నీటికి నమస్కారం చేసి ఓం ఇదం విష్ణుర్విచక్రమే అనే మంత్రాన్ని చదివి ఓం భుః స్వాహ, ఓం భుః స్వాహ, ఓం సహ స్వాహ ఇత్యాది మహావ్యాహృతి మంత్రాలతో ఆచమనాన్ని ఓం ఇదం విష్ణు మున్నగు మంత్రాలతో శరీరంపై మట్టితో మార్జనాన్ని చేసుకోవాలి. పిమ్మట సూర్యుని వైపు తిరిగి ఓం ఆపో ఆస్మాన్ ఇత్యాది మంత్రాలను చదువుతూ నీటిలో మునకలు వేయాలి. శరీరాన్ని బాగా తోముకొని నీటిలో మునిగి తేలి మరలా మట్టిని పట్టించి మరలా మునిగి తేలాలి. ఒడ్డుకు వచ్చి ఓం మనస్తోకే తనయే మాన ఇత్యాది మంత్రాలను 3 మారు పఠిస్తూ గోమయాన్ని శరీరం అంతటా పూసుకోవాలి. తరువాత ఓం ఇమం ఏ వరుణ అనే మంత్రంతో తలలో మొదలుపెట్టి క్రమంగా శరీరాన్ని నీటితో అభిషేకించుకోవాలి. ఈ పై మంత్రాలన్నిటినీ మరలా చదువుతూ ఆత్మాభిషేకాన్ని గావించుకొని నీటి నుండి బయటికి వచ్చి ఆచమనం చేసి ఓం ఆపోహిష్ట, ఓం ఇదం ఆపోహ విస్మతి, ఓం దేవీరాప, ఓం ద్రుపదాదివ, ఓం శమం నో దేవి అనే అక్షరాలతో మొదలయ్యే పవమాన మంత్రాలను పూర్తిగా చదువుతూ ఒళ్ళు తుడుచుకోవాలి. స్నానం చేస్తూ ఓం హిరణ్యవర్ణ, ఓం పవమాన సూక్తం, ఓం తరచ్ఛామ, ఓం శుద్ధవాక్యాః మున్నగు పవిత్ర మంత్రాలను మరిన్ని వరుణ మంత్రాలను కూడా యథాశక్తి చదవడం మంచిది. స్నాన ప్రారంభంలోనూ చివర ఓంకార వ్యాహృతి సమన్వితమైన గాయత్రి మంత్రాన్ని పఠించాలి. జలాశయ మధ్యమంలో నిలబడి తోముకోవడం, తుడుచుకోవడం సాంప్రదాయం. నీట మునిగి 3 మార్లు అగమర్షణ మంత్రాలను పఠించాలి. అలాగే ఓం ద్రుపద మున్నగు మంత్రాలకు కూడా 3 మారు చదవాలి. ఓం అయం గౌ మున్నగు 3 ఋగ్వేద మంత్రాలను జపించాలి. తరువాత స్మృతులలో నిర్దేశింపబడిన స్నానాంగములను కానీ గాయత్రిని కానీ ఓంకార మంత్రమును కానీ విష్ణు స్మరణ కానీ చేయాలి. ఓం తద్ విష్ణు పరమం పదం అను దానిని పూర్తిగా మననం చేస్తూ ఉండాలి. ఇది వైష్ణవ గాయత్రిగా ప్రసిద్ధి చెందింది. ఓం ఇదం మాపహ ప్రవహత ఇత్యాది పవిత్ర మంత్రాలను మననం చేస్తూ ఒంటిపై చేరిన మలాన్ని తుడిచి పారేస్తుంటే శరీరంతో పాటు మనస్సు కూడా నిర్మలమవుతుంది. ఓం తద్విష్ణు పరమం పదం ఇత్యాది మంత్రాలను కూడా పఠించాలి. సంధ్య మరియు తర్పణ క్రియలకు స్నాన విధిని సంపన్నం చేసి బాగా ఉతికిన అఖండిత పవిత్ర వస్త్రాలను ధరించి మరలా మట్టితో నీటితో కాలు చేతులను శుద్ధి చేసుకొని ఉపక్రమించాలి. తరువాత భోజనానికి ముందు కూడా ఆచమనాలు మంత్రజపాలు చేయాలి. మరలా ఆచమనం చేసి
మరలా ఆచమనం చేసి ద్రుపదాదివా మంత్రాన్ని 3 మార్లు పఠించి నెత్తిపై నీరు చల్లుకోవాలి. మెల్లగా ప్రాణాయామం చేసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి ఊర్ధ్వబాహువై ఓం ఉదుత్వం ఓం చిత్రం దేవానాం ఓం తచ్చచ్చుదేవవహితి ఓం అంశ శుచిసద్ తచ్చక్షుర్దేవహితం ఓం అంశ శుచిసద్ మున్నగు మంత్రాలను పూర్తిగా పఠిస్తూ సూర్యదేవుని పూజించి యథాశక్తి గాయత్రి మంత్రాన్ని కూడా జపించాలి. ఆపై ఓం బిభ్రాట్ మున్నగు సూర్యమంత్రాలను సర్వదేవతల ప్రసన్నతకై ఆయా దేవతల మంత్రజపాలను ఈ జపాల సాంగోపాంగ పూర్ణతకై విద్యుక్తంగా ఆధ్యాత్మ విద్యా జపాన్ని నరించాలి. ఇప్పుడు జంధ్యమును యజ్ఞోపవీతమును సవ్యం చేసుకుని 3 మార్లు ఆచమనం చేసి శ్రీ మేధా ధృతి క్షితి వాగీశ్వరి పుష్టి తుష్టి ఉమా అరుంధతి శచి మాతృగణాలు జయ విజయ సావిత్రి శాంతి స్వాహ స్వదా శ్రేష్ఠ అదితి ఋషిపత్నులు ఋషికన్యలు అన్య కామ్య దేవతలు వీరందరికీ తర్పణాలు ఇవ్వాలి. ఆ తరువాత సమాహిత చిత్తంతో అందరి మంగళాన్ని కోరుతూ సర్వమంగళాదేవిని తృప్తిపరచి ఓం అబ్రహ్మస్తంభ పర్యంతం జగత్ తృప్యత్వితి అనే మంత్రంతో 3 అంజలులిచ్చి తర్పణ క్రియను ముగించాలి. ధర్మసారం తెలుసుకుందాం. ఇది బ్రహ్మశంకరునికి బోధించినది అంటూ సూతుడు మునులకు ఇలా చెప్పసాగాడు. శంకర, అన్ని పాపాలను అగ్నిలో తోసేసి ఇక్కడ భోగాన్ని అక్కడ మోక్షాన్ని నరులకు కలిగించేది, చీకటి మనసును వెలిగించేది అగు అతిశయ సూక్ష్మమైన ధర్మసారాన్ని సంక్షిప్తంగా అందిస్తాను వినండి అన్నాడు. శోకం మనిషికి అన్నిటికన్నా పెద్ద శత్రువులలో ఒకటి. అది శాస్త్రీయ జ్ఞానాన్ని, ధర్మాన్ని, బలాన్ని, ధైర్యాన్ని, సుఖాన్ని, ఉత్సాహాన్ని మంట కలిపేస్తుంది. కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఏడుపు రాదు. మనిషికి ఏడువరాదు. మనిషికి కర్మయే సర్వస్వము. అదే శ్రీ, అదే లోకం, అదే బంధువు, అదే సుఖం, దుఃఖాలకు కారణం. కాబట్టి ఉత్తమ కర్మలను మాత్రమే చేపట్టి సుఖించాలి. ధర్మాలలో పరమ ధర్మం దానమే. దానం వల్లనే మనిషికి అన్ని కోరికలు తీరగలవు. దానమే స్వర్గాన్ని, రాజ్యాన్ని కూడా ప్రదానం చేయగలదు. కావున ఎవరి పరిధిలో వారు దానం మాత్రం చేస్తూ ఉండాలి. విధిపూర్వక ప్రశస్త దక్షిణగానిచ్చు దానం భయభీతుడైన వాని ప్రాణరక్షణము. ఆ 2 సమానమే. విద్యుక్తమైన తపస్సు, బ్రహ్మచర్యం, వివిధ యజ్ఞాలు, స్నానాలు, వీటి వల్ల ఎంత పుణ్యం వస్తుందో భయభీతులైన వారి ప్రాణ రక్షణ వల్ల అంత పుణ్యం వస్తుంది. హోమ, జప, స్నాన, దేవతార్చనాది సత్కార్య తత్పరులై సత్య, క్షమ, దయ ఆది సద్గుణాలతో జీవించేవారు స్వర్గప్రాప్తి నొందుతారు. మానవ మాతృలెవరూ మరొకరిని సుఖపెట్టడానికి కానీ బాధ పెట్టడానికి కానీ శక్తి గలవారు కానేరరు. అలాగే ఇతరుల సుఖదుఖాలను తాము తీసుకొని తమ సుఖదుఖాలను వారికిచ్చుటకు సమర్థులు కారు. ఎవరి కర్మను వారు అనుభవించడంలో భాగమే వారికి కలిగే సుఖదుఖములు. ధర్మరక్షణ కోసం తన జీవితాన్నే దానం చేసినవాడు అన్ని కష్టాలను దాటుకొని పోగలడు. ఎవని మనసైతే నిత్య సంతుష్టమై ఉంటుందో అతడు ఫల మూల శాఖాదులనే తింటూ కూడా సుఖానుభూతి నొందగలడు. సుఖాన్ని కోరుకుంటూ దానికోసం లంపటం నెత్తికెక్కించుకొని సంకటంలో పడతారు సామాన్య జనం. ఇది లోభం.
పరిణామమే. ఈ లోభం ఒకసారి మనసులో దూరితే ఇక అంతే, మనిషి బతుకు జారుడు మెట్ల మీద పడ్డట్లే. ఇక దాని నుండి క్రోధం, హింస, ప్రవృత్తి, మోహం, మాయ, గీర, ఈసు, రాగద్వేషాలు, అసత్య భాషణం, మిథ్యాచరణం ఇవన్నీ పుట్టుకొస్తాయి. కాబట్టి లోభాన్ని వదులుకుంటే పాపాన్ని వదులుకున్నట్టే. లోభి కాని వాడే దేహాంతంలో స్వర్గకామి కాగలడు. లోభి అంటే పిసినారితనం, అది వదులుకుంటే దేహాంతంలో స్వర్గకామి కాగలడంట. హే మహదేవ, ధార్మికులను దేవతలు, మునులు, నాగులు, గంధర్వులు, గుహ్యక గణాలు కూడా గౌరవిస్తారు, పూజిస్తారు. ధనాఢ్యుడు, కామకుడు నగు వానిని నరులే పూజింపరు. ఎవరైనా ఇతరులు తమ అనంత బల, వీర్య, ప్రజ్ఞా, పౌరుషాలను సాధనాలుగా, ఆయుధాలుగా వాడుకొని గొప్ప ఫలాన్ని పొందినప్పుడు ఎవరు ఈర్ష్యపడరాదు, ఏడ్చుకోరాదు. అన్ని ప్రాణుల పట్ల దయాభావంను పెంచుకొనుట, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనుట, ఏది శాశ్వతం కాదని ఊహని లోన వదిలించుకొనుట పరమ శ్రేయస్కరం. దుఃఖాన్ని వదిలించుకొనుటకి ఇదే మార్గం. మృత్యువు తప్పదని తెలిసి కూడా అంత ఆశ, లోభం పెంచుకొని ధర్మాచరణకు పూనుకోని వాని బతుకు మేక మెడ చన్నువలే దండగే. అన్ని దానాలలోకి అన్నదానము, గోదానము పరమశ్రేష్టాలు. న్యాయ నిర్ణీత ధనంతో గోవును కానీ దానం చేసిన వానితో పాటు వాని కుటుంబమంతా తరిస్తారు. అన్నదాన ఫలానికి సాటియే లేదు. నిజానికి పరమ పుణ్యప్రదాలైన దానాలు చాలానే ఉన్నాయి. కన్యాదానమని, వృషోత్సర్గమని, భూదానమని, సువర్ణదానమని, జపదానమని, గోదానమని. కానీ అన్నదాన పుణ్యం వీటికి 16 రెట్లు గొప్పది. ఎందుకంటే అన్నంలోంచే ప్రాణం, తేజం, వీర్యం, ధృతి, స్మృతి అన్నీ పుట్టుకొస్తాయి. మరొక గొప్ప దానం వాపీకూప తటాక ఉపవనాలను నిర్మించి జీవుల సేద తీర్చడం. ఈ దానాల వల్ల ప్రాణులు సంతృప్తి చెందితే ఆ నిర్మాత లేదా దాత విష్ణులోక ప్రాప్తి నందుతాడు. అంతేకాక అతని ముందలి 21 తరాల వారు ఉద్ధరింపబడతారు. సాధుజనులను దర్శించినంత మాత్రముననే అతిశయ పుణ్యం లభిస్తుంది. సత్యం, ధమం, తపస్సు, శౌచం, సంతోషం, క్షమ, సరళత, జ్ఞానం, శమం, దయ, దానం ఇవన్నీ కలిసి సనాతన ధర్మం ఏర్పడింది. ప్రాయశ్చిత్తం, చాంద్రాయణం, మరికొన్ని వ్రతాలు, పంచగవ్య విధానం. పాపాలకు ఫలితం నరకప్రాప్తే. అయినా కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని ఇంకెన్నడూ ఏ పాపం చేయకుండా ఉంటే నరకవాసం తగ్గవచ్చు. ఆ ప్రాయశ్చిత్తాలను చెప్తాను వినండి. ఈగ, జలకణం, శ్రీ, నేల నుండి ఊరు జలం, అగ్ని, పిల్లి, ముంగీస ఇవి ప్రాయశ్చిత్తానికి సంబంధించినంత వరకు పవిత్రంగా పరిగణింపబడతాయి. ఉచ్ఛిష్టం అనగా నైవేద్యం పెట్టకుండా పాత్రలోని సిద్ధాన్నమును కొంత తొలగించగా మిగిలిన అన్నమును తిన్నవారు ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం చేసి పంచగవ్య ప్రాశ్నము చేస్తే శుద్ధులవుతారు. బ్రాహ్మణోచ్ఛిష్టమును వేరొక బ్రాహ్మణుడు తింటే అతడు స్నాన, జప, ఏకాహ ఉపవాసం చేయాలి. తల వెంట్రుక అశుద్ధి, అది లోనికి వెళితే వెంటనే వాంతి చేసుకోవాలి. ఒక చేతిలో ఏదైనా పదార్థాన్ని పెట్టుకొని రెండవ చేతితో తినుట, వేళ్లను నాకుట అపవిత్ర కార్యమును. ఈ పని చేసిన వారు వెంటనే నీరు త్రాగి స్నానం చేయాలి. అలా చేయలేకపోతే ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం ఉండి పోవాలి. ఒకరు త్రాగగా చిన్న పాత్రలో మిగిలిన నీటిని కానీ ఎడమ చేతిలోనున్న నీటిని కానీ త్రాగుట మదిరాపానమంతటి మహాపాపం. పగలు స్నానం చేయని వారే శూద్రులని అనుకున్నాం కదా.
మీరు కాక రోజుల తరబడి స్నానం చేయని వారిని పంచములనేవారు. ఈ శూద్రులు కానీ పంచములు కానీ బ్రాహ్మణ గృహంలో ప్రవేశిస్తే ఆ గృహస్థు క్రమంగా ప్రాజాపత్య చాంద్రాయణ వ్రతాలను చెయ్యాలి. వారు పొరపాటున భోజనం కూడా చేస్తే ఆ గృహస్థు అర్ధ కృచ్ఛావ్రతాన్ని ఆచరించాలి. ఆనాడు భోజనం చేసిన ఇతర బ్రాహ్మణులు కృచ్ఛ్రావ్రతం వల్ల ఆ క్రిములు నశిస్తాయి. కృచ్ఛ్రావ్రతంలో చతుర్థాంశమును చేయాలి. స్నానం చేయని మనిషి ఎవరైనా వారి శరీరంలో నుంచి వచ్చే సూక్ష్మక్రిమి వ్యాపకత్వం వల్ల అనారోగ్యకారకులవుతారు. కృచ్ఛ్రావ్రతం వల్ల ఆ క్రిములు నశిస్తాయి. అజ్ఞానవశాన చండాలుని, ఈ చండాలురనున్నది ఒక కులమో వర్ణమో కాదు. మృగాలను వేటాడి తినేవారు, కుక్కలను మద్యమాంసాలను విక్రయించేవారిని పురాతన కాలంలో చండాలురనేవారు. వీరు సంఘ బహిష్కృతులై పొలిమేరలలోనే అడవులలోనూ ఉండేవారు. ఊరిలో కులువృత్తి చేయక న్యాయానికి ధర్మానికి తలవంచని ద్విజులను కూడా సంఘం బహిష్కరించగా వారు పోయి కొన్నాళ్లకు చండాలురయ్యేవారు. ఇది అప్పట్లో వర్ణము కాదు, తరువాత కులము కాదు. చేతనీయబడిన అన్నమును తిన్న బ్రాహ్మణుడైతే సంపూర్ణ హైందవ చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే కానీ శుద్ధుడు కానేరడు. క్షత్రియుడైతే 6 రోజులు, వైశ్యుడైతే 2 రోజులు శాంతప వ్రతాన్ని చేసుకోవాలి. మద్యాదులచే అశుద్ధమైన పాత్రలోని నీటిని త్రాగిన బ్రాహ్మణుడు కృచ్ఛ్రాపాద వ్రతాన్ని గావించి శుద్ధుడు కాగలడు. పిడుగు, అగ్ని ప్రమాదం, పెనుగాలి వంటి ఉపద్రవాల కారణంగా బ్రాహ్మణుడు అత్యజుని ఇంటిలో నివసించవలసి వస్తే ఆయన పరిస్థితులు చక్కబడగానే 3 కృచ్ఛ్రాలను 3 చాంద్రాయణ వ్రతాలను చేయాలి. శూద్ర శ్వాస స్పర్శచే దూషితమైన అన్నమును భుజించిన వారికి ప్రాయశ్చిత్తంగా ఏకదిన రాత్రోపవాసము, పంచగవ్య ప్రాశ్నము విధించబడ్డాయి. వర్ణ బహిష్కృతుని బ్రాహ్మణుడు స్పృశిస్తే అతడు 5 రాత్రులు ఉపవాసం చేయాలి. నిరంతరం పారే నీటిని, బాలురను, గాలిచే నిగురగొట్టబడిన ధూళిని, స్త్రీలను, వృద్ధులను, బ్రాహ్మణులను మడిలోనున్నప్పుడు తగిలినా దోషము లేదు. శ్రీముఖము, పక్షులచే జారవిడువబడిన పండ్లు, కడుపుతోనున్న ఆవు నుండి బయటికి వస్తున్న దూడ, జంతువులను వేటాడుతున్న కుక్క నిత్య పవిత్రాలు. నీటిలో కానీ నేల తవ్వకంలో కానీ లభించిన వస్తువులు పవిత్రాలు. ధార్మిక కృత్యంలో నున్న బ్రాహ్మణునికి ఎవరి కాలైనా తగిలితే ఆ అశుద్ధి ఆచమనం ద్వారా నశిస్తుంది. కంచుపాత్ర మద్యం కాని వస్తువు కారణంగా అపవిత్రమైతే పవిత్ర భస్మంతో తోమి కడిగితే పనికొస్తుంది. మూత్రం, మద్యాలతో అపవిత్రమైన పాత్రను అగ్నిలో వేస్తే కానీ పనికిరాదు. ఆవు, శూద్రులు, కుక్కలు ముట్టుకున్న పాత్రలను పవిత్ర భస్మంతో 10 మార్లు తోమి కడిగి మళ్ళా వాడుకోవచ్చు. శూద్రుడు వాడిన పాత్రలోని భోజనాన్ని బ్రాహ్మణుడు తింటే 3 పగళ్ళు ఉపవాసం చేసి పంచగవ్యాలను త్రాగాలి. ఉచ్ఛిష్టాన్ని, స్నానం చేయని వాణిని, కుక్కను తాను మడిలో ఉండగా తాకిన బ్రాహ్మణుడు కూడా 3 పగళ్ళు ఉపవసించి పంచగవ్య పానం చేయాలి. రజస్వలను ముట్టుకుంటే 1 రాత్రి ఉపవసించి పంచగవ్య ప్రాశ్నం చేయాలి. మజ్జిగ, తేట, పెరుగు, పాలు, గంజి, కృసరాన్నం వీటిని శూద్రుని నుండి కూడా గ్రహింపవచ్చును. తేనెను ఎవరి నుండైనా తీసుకొనవచ్చును. మద్యపానం చేసే బ్రాహ్మణునికి నిష్కృతి లేదు. కొంతమంది అగ్ని కంటే ఎక్కువ వేడిమిని కలిగిన సల కాగుతున్న మద్యాన్ని తాగితే శుద్ధి కలగవచ్చని అంటారు. సూతక గృహాలలో అనగా జననం లేదా మృతి కలిగి శుద్ధి కాని ఇంట్లో బ్రాహ్మణుడు భోజనం చేస్తే 500 మార్లు, క్షత్రియుడు చేస్తే 300 మార్లు గాయత్రి జపం చేయాలి.
సూతక గృహం నుండి వచ్చిన పాత్రలో నీరు త్రాగినా ఇదే ప్రాయశ్చిత్తం. సూతక గృహాలలో శుద్ధి వర్ణక్రమంలో 10, 12, 15, 30 రోజుల తర్వాత కలుగుతుంది. యుద్ధంలో రాజు, యజ్ఞదీక్షలో బ్రాహ్మణుడు, పరదేశంలో సర్వవర్ణులు మరణించినట్లు తెలియగానే స్నానం చేస్తే వెంటనే శుద్ధి అవుతుంది. 1 నెల లోపల మరణించిన శిశువు గలవారు స్నానం చేయగానే శుద్ధులైపోతారు. అవివాహిత కన్య, ఒడుగు ఇంకా కాని మగవాడు, 3 ఏళ్ల ఆడపిల్ల పళ్ళూడి ఇంకా రాని మగపిల్లాడు మృతి చెందితే ఆ ఇంట్లో 3 రాత్రుల దాకా అశుచి ఉంటుంది. గర్భస్రావానికి అంతే అశుచి. బాలింతలకు 10 రోజుల అశుచి ఉంటుంది. దీక్షాకాలంలో వివాహం నిశ్చయమైన ఇళ్లలో ఏం జరిగినా సూతకం ఉండదు, శుద్ధి అవసరం లేదు. సూతక గృహాల్లో కూడా అగ్నిహోత్రం, ఆవాహనం, వేదపఠనం, పాఠనాలు, వైశ్వదేవం, యజ్ఞాది ధార్మిక కృత్యాలు జరుగుతున్న భాగానికి అశుచి అంటదు. అశుద్ధ గృహంలో భోజనం చేసిన బ్రాహ్మణుడు 3 రాత్రులు ఉపవసించిన శుద్ధుడు కాగలడు. ఏ వర్ణం వారైనా స్త్రీ రజస్వల అయినప్పుడు ఒకరినొకరు ముట్టుకోవలసి ఉంటుంది. అట్టి సందర్భాలలో బ్రాహ్మణి 3 రాత్రులు, రాణి 2 రాత్రులు, వైశ్విని ఏకరాత్రి ఉపవాసాల తర్వాత శుద్ధులవుతారు. శూద్ర స్త్రీ వెంటనే స్నానం చేసి శుద్ధురాలు కావచ్చు. కుక్క, నక్క, కోతి నూతిలో పడిపోతే ఆ నీరు త్రాగిన అగ్రవర్ణాల వారు క్రమంగా 3, 2, 1 దినాల ఉపవాసం తర్వాతే శుద్ధులవుతారు. ఎముక, తోలు, ఎలుక లాంటివి నూతిలో పడి ఉంటే వాటితో పాటు కొంత నీటిని బయటికి తోడి పంచగవ్యాలను నూతిలో తగు మాత్రంగా పోసి శుద్ధి చేయాలి. తటాక, పుష్కరిణ్యాదులు జలాలు దూషితమైతే ఆ వస్తువును తొలగించి 6 కడవల నీటిని ఆ ప్రాంతం నుండి తీసి పారేసి భస్మమును అంతటా చల్లి పంచగవ్యాలను పొయ్యాలి. రజస్వల విషయంలో 30 కుండల నీటిని తోడి పారబోయాలి. నిషిద్ధ స్త్రీ సంగమం, గోమాంసం భక్షణం, మద్య సేవనం వంటి మహాపాతకములను చేసి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న చాతుర్వర్ణాలు క్రమంగా చాంద్రాయణ, ప్రాజాపత్య, సాంతపన, పంచదినోపవాస వ్రతాలు చేస్తే కొంత శాపశాంతి, కొంత పాపశాంతి, తరువాత గోదానం, అన్నదానం చేస్తే మరికొంత పాప దగ్ధం కలుగవచ్చు. పశువును కట్టండి చేయడానికని దాని ముందరి కాళ్లకు బంధం వేయడం మహాపాపం. ఇదే కాక ఇక ఏ విధమైన హింస వల్ల ఏ పశువు మరణించినా ఆ మనిషికి పాపం గట్టిగానే తగులుతుంది. అతడు కృచ్ఛ్రపాద వ్రతం చేసి జీవితాంతం పశువులను ప్రాణప్రదంగా కాపాడుకుంటే ఆ పాపం దగ్ధమైపోతుంది. ఆవు ఎముకను కానీ కొమ్మును కానీ విరిచినా, చర్మంపై రక్తం కారేటట్టు కొట్టినా, తోకను కోసినా అంటుకునే పాపం సామాన్యమైనది కాదు. అది 15 రోజుల పాటు యవాక అంటే బార్లీ పానకమును మాత్రమే త్రాగుతూ బ్రతికితేనే పోతుంది. ఇతర జంతువులను ఈ విధంగా హింసిస్తే దానికి ప్రాయశ్చిత్తం కృచ్ఛ్రవ్రతం. తొలి రోజు ఏకభుక్తం, మలి రోజు నక్తవ్రతం, మరునాడు అయాచిత వ్రతం. ఈ మూడింటిని కలిపి పాదకృచ్ఛ్ర వ్రతం అంటారు. దీనికి రెట్టింపు ప్రాజాపత్య వ్రతమైతే దానికి 1 రోజును కలిపి ఆనాడు కటిక ఉపవాసం చేయడం కృచ్ఛ్రవ్రతం అవుతుంది. దీనిని శాంతపవన వ్రతం అని కూడా అంటారు. 3 రోజుల పాటు వేడి నీటిని మాత్రమే తీసుకుంటూ తర్వాత 3 రోజులు వేడి పాలు మాత్రమే త్రాగుతూ మరొక 3 రోజులు వేడి నీతిని మాత్రమే ప్రాశ్నిస్తూ చేసే ఉపవాస వ్రతానికి తప్తకృచ్ఛ్ర వ్రతమని పేరు. ఇది సమస్త పాపాలను హరించగలదు. 12 రోజుల పాటు నీటిని మాత్రమే త్రాగుతూ చేస్తే ఉపవాస వ్రతం
పరాక్ర పరాక పరాక వ్రతము. ఇది సర్వపాప వినాశకరం. శుద్ధ పాడ్యమి నాడు కొంచెం గ్రాసం పరిమాణం అన్నం తిని రోజుకొక గింజ పెంచుకుంటూ పోయి పున్నమి దాకా అలాగే చేసి మరునాటి నుండి ఒక్కొక్క గింజ తగ్గించుకుంటూ తిని అమావాస్య నాడు ఏమీ తినకుండా ఉండడం చాంద్రాయణ వ్రతం. ఈ నెల రోజులో ఒక్క మారే తినాలి. మరికొన్ని విషయాలు తరువాత భాగంలో తెలుసుకుందాం. నమస్తే.